ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా అదే అర్థం కావట్లేదురా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ముందు ఉండడానికి ఓ ఇల్లు చూసుకోవాలి అన్నా తెలిసి తెలియకో మేమేమన్నా అన్నామన్నా అయ్యో అదే లేదురా మీరేమంటారు ఇంటికి పిలిచారు అదే చాలా గొప్ప విషయం మీరే పాపం ఇక్కడుండి కష్టపడుతున్నారు మళ్ళీ మేం కూడా మీకెందుకురా ఇక్కడే భారంగా ఆ మాట అనద్దన్నా మీరు మాతో కలిసి ఉండడం మాకే గొప్ప మా అదృష్టం అనుకుంటాం ఎవరేమన్నా అవసరం మేం మాట్లాడతామన్నా మీరు వదిన బాధపడకుండా ఉంటే చాలన్నా మీరెప్పుడు ఇంకా కంటతడి పెట్టుకోకండి అన్నా మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి మేము వెళ్ళి భోజనాలు తీసుకొస్తాం పదరా వద్దులేరా పర్వాలేదు అన్నా నువ్వు ఉండన్నా పదరా అర్చన నన్ను క్షమించు నిన్ను ఇలాంటి ప్లేస్లో ఉంచాను నన్ను క్షమించమని అడుగుతున్నారా మనం ఎక్కడున్నాం అనేది ముఖ్యం కాదు ఎవరితో ఉన్నాం అనేది ముఖ్యం అయినా మీతో పాటు నేను ఎక్కడుండడానికైనా సిద్ధం అదే నాకు ఆనందం కూడా అయినా ఈ ఇంటికేమైంది బంగారంలా ఉంది ఆడవాళ్లు లేకపోవటం వల్ల ఇలా చింద్రవంద్రగా ఉంది కానీ నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి నేను ఈ రూమ్ రూపురేఖల్ని మార్చేస్తాను వద్దులే అర్చన నీకెందుకు లేనిపోని శ్రమ నెలలు నిండినా ఇంటి పని వంట పని చేస్తే ప్రసవం సుఖంగా అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా
ఇప్పుడెలా ఉంది గది? చాలా బాగుంది. వాళ్ళు వచ్చి చూసుకుని ఇది మా రూమేనా అని ఆశ్చర్యపోతారు. రారా వదినా, ఇది మా రూమేనా? మేమే గుర్తుపట్టలేనంతగా మార్చేసాం. అయినా ఈ పనులను ఎవరు చేయమన్నారు వదినా? సరే సరే, ముందు భోజనం చేయండి. అరే నువ్వు వెళ్ళి మంచిని పట్టరా. అన్నా కూర్చో అన్నా. జాగ్రత్త. కూర్చో వదినా. మీరు తిన్నారా? మేము తిన్నామన్నా, మేము తిన్నాం. మీరు తినండి అన్నా, మీరు తినండి. రే, అబద్ధాలు ఆడకండి, నిజం చెప్పండి రా. అబద్ధమేం లేదన్నా, మేము తినం మీకు తీసుకొచ్చాం. మీరు తినండి అన్నా. లేదన్నా, మేం తిన్నాం. ఎరా, మా కడుపు నింపి పేరు పస్తులు ఉంటున్నారు కదూ. అన్నా, ఊరొదిలొచ్చిన మమ్మల్ని చేరదీసి పని నేర్పుతూ మేము కడుపుకింత తేనిలా చేసింది నువ్వే కదన్నా. మీకో ముద్ద అన్నం పెట్టడం మాకు ఆనందంగా ఉంది. మా కడుపు నిండిపోయిందన్నా. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీరు తినండి అన్నా. అలా కుదరదు, అందరం కలిసే తిందాం. అర్చన, వాళ్ళకు కూడా కలిపి ముద్దలు పెట్టు. ఇదన్నా నీ మనసు. ముందు అందరు ఆనందం కోరుకుంటావు, ఆ తర్వాత నువ్వు ఆనందం ఎత్తుక్కుంటావు. నీ కడుపు మార్చుకోనైనా అవతల వాళ్ళ కడుపు నింపుతావు. అలాంటి నీకు వాళ్ళు ఏంటిది? ఇంతకు ముందు నువ్వేగా మనం పైకి ఎదుగుదామని ధైర్యం చెప్పావు. ఇప్పుడు నువ్వే ఇలా ఏడిస్తే ఎలా? అన్నా, పోయింది సెడ్డు ఇల్లే కదా, వాళ్ళు దోచుకోగలిగింది అదే కదా. పనితనాన్ని, నమ్మకాన్ని, అదృష్టాన్ని ఎవరు దోచుకోలేరన్నా. మీరు ఖచ్చితంగా పైకి వస్తారన్నా. వస్తారు వస్తారు. సరేరా, అలాగే తిను. తినరా అర్చన, తిను. వెళ్ళండిరా, పొద్దుపోయింది. జాగ్రత్త, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళగలవు కదా. రేయ్, ఈ రంగయ్య సంగతి మీకు కొత్త ఏంట్రా? పుల్లు తాగిన నడక తడబడదు, మాట దొరలదు. ఐఎమ్ టైగర్, ఐఎమ్ ఆల్వేస్ స్టడీ. వాసన వస్తుందా? రంగా, వాసన వస్తే అక్క ఎడాపెడా వాస్తున్నాను బామా. పోరా పనికి మాలే అదవా. నేను ఎప్పుడైనా ఆ పిచ్చిదాన్ని భయపడ్డానా? మన చూస్తేనే దానికి దడ దడ. ఐఎమ్ టైగర్, ఓబో పులి. అరే, నేను భయపడేది నా పెద్ద కొడుకు గోపికేరా. సర్లేరా, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఓకే, బాయ్. రాలే, మనం వెళ్దాం. రాణి, అమ్మ రాణి, ఏంటమ్మా రాణి ఇక్కడ బయట కూర్చున్నావు? ఇంటికి తాళం వేసింది నాన్న. అమ్మ వదిన ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. నేను సాయంత్రం అనగా వచ్చి ఇక్కడే కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటారా అబ్బా? ఫోన్ పని బ్యాగ్యానికి బుద్ధి లేకుండా పోతుంది. అయ్యో, పిల్ల కాలేజీకి వెళ్ళింది, వచ్చే వేళ అయింది అనే గ్యాస్ కూడా లేదు దానికి. అయినా అర్చన ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఏమిటి రంగయ్య, మీ భాగ్యం గోపిని అర్చన ఇంట్లో తెరవేసినట్టు మిమ్మల్ని తెరవేసిందా? ఏంటి, గోపి అర్చన్ని ఇంట్లోంచి తరివేశారా? జరిగిన సంగతి మీకు తెలియనట్టుందే. ఏంటంకు, ఏం జరిగింది?
ఏం జరిగిందంటే ఏం చెప్పనమ్మా. ఏది ఏమైనా మీకంత గర్వం ఉండకూడదు. అసలు ఏం జరిగిందో తెలుసా? అదమ్మ జరిగింది. ఆడమనిషికి స్వార్థం ఉండొచ్చు, కానీ నీ భార్యకున్నంత స్వార్థం, ఆశ లోకంలో ఎవరికి ఉండదయ్యా. పాపం గోపి దేవుడు లాంటివాడు. అంత మంచివాడిని ఇలాగైనా చేసేది? అర్చన కడుపుతో ఉన్న పిల్ల, చూస్తే జాలేసింది. ఇదేం పని భాగ్యం అని అడిగితే నీ పెళ్ళాము ఆ వాసు కలిసి మమ్మల్ని తిట్టారు. మా కుటుంబ విషయం మీకు అనవసరం అంటూ మా మీద తిరగబడి గెంటేశారు. ఆ తర్వాత నీ భార్య వాసు కలిసి తలుపులకు తాళం వేసి ఎటో వెళ్ళిపోయారు. మీకు ఆ విషయం తెలిసి ఇదేమిటని అడిగితే మిమ్మల్ని తరివేశారేమో అని అడిగాం. పదరా వెళదాం. అమ్మా రాణి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసమ్మా. రా వెళదాం. ఇదయ్యా ఫైనల్ టచ్అప్స్ తర్వాత ఫైనల్ ప్లాన్. సూపర్ మావయ్య. ఈ ప్లేస్ లో గానీ భాగ్యలక్ష్మి డిపార్ట్మెంట్ లో స్టోర్ కడితే సూపర్ సక్సెస్ అవుతుంది. అల్లుడు, ఇది కేవలం బ్లూ ప్రింట్ మాత్రమే. ఈ ప్లాన్ ప్రకారం బిల్డింగ్ కడితే ఈ ఏరియా జనమంతా అదిరిపోతారు. ఎవరైనా మన బిల్డింగ్ వంక తలెత్తుకు చూడాల్సిందే. అది నా కోరిక. సరే గాని అక్కడ బిల్డింగ్ వర్క్ సరిగా అవుతుందో లేదో చూసొచ్చావా? వెళ్ళొచ్చాను మావయ్య. పొద్దున్నే పునాదులు తీయడం అయిపోయింది. రేపటికల్లా పిల్లర్స్ గ్రౌండ్ లెవెల్కి వస్తాయి. మీరు అలా చూస్తూ ఉండండి. 6 నెలల్లో బిల్డింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. అల్లుడు, వాళ్ళు అనుకున్న టైంకి బిల్డింగ్ పూర్తి చేసిస్తారయ్యా. వాళ్ళు చాలా పేరున్న బిల్డర్స్. అమ్మా, త్వరలోనే నీ పేరు అత్తయ్య పేరు కలిసి ఓ పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ రాబోతుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు? నీ మొహంలో సంతోషమే లేదేంటి? ఏమి సంతోషమో ఏమోరా, నాకెందుకో భయంగా ఉంది. ఏంటమ్మా ఎప్పుడు చూసినా భయం భయం అంటావు? నీ భయం ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది? అది కాదురా వాసు, నాకింటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. నేను ఆయనకి ఏ సమాధానం చెప్పాలి? రాణి ఇంటికొచ్చి అన్నయ్య వదిన ఏరి అని అడిగితే నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. అయ్యో, ఈ పాటికి జరిగిందంతా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలిరా? ఒరే, తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయిరా. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఏంటమ్మా నువ్వు అట్ని మొగుడేది AK-47 పట్టుకున్నట్టు ఈ ట్రాని పెద్ద పిస్టల్ పట్టుకొని రెడీగా నిల్చున్నట్టు అలా భయపడతావేంటి? మీ ఆయన నోరు ముయించడానికి ఓ క్వార్టర్ చీప్ లిక్కర్ పోస్తే చాలు. అదే రాణి నెత్తిన నీ బండ చేత్తో మొట్టుకాయ పెడితే చాలమ్మా, కుక్కిరి పెళ్ళ పడుంటుంది. దీనికి ఎంత భయపడతావేంటమ్మా? ఆస్తి మన చేతికొచ్చిందని ఆనందించమ్మా, ఊరికే భయపడకు. సంతోషపడమ్మా, సంతోషపడు. ఊరికే ఎందుకలా? కాఫీ తీసుకోండి. ఎవరు రమ్మన్నారే నేను ఇక్కడికి? కాఫీ టీలు తీసుకురమ్మన్నానా? ఏంటండి అలా మాట్లాడతారు? వదిన గారు వచ్చారు, ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నారు అని కాఫీ తీసుకొస్తే అలా కసురుకుంటారేంటి? ఇదిగో, మాకు కాఫీ టీలు తగ్గే టైం లేదే. చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం. ఏం సీరియసో ఏం బిజీనో. నిన్నటిదాకా మీరు అల్లుడు గారు రహస్యంగా మాట్లాడుకున్నారు. ఈ రోజు వదిన గారు వచ్చారు, ముగ్గురు కలిసి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. నాకు తెలియకూడని రహస్యాలేంటండి? రహస్యం లేదు, నీ బొందా లేదు. మేము మాట్లాడుకునేది బిజినెస్ విషయాలు. అంతే కదా, దానికి కాఫీలు టీలు మానేసి మాట్లాడుకునేదే ఉందండి. నన్ను పిలిస్తే నాకు తోచిన ఐడియా నేను కూడా చెప్తాను కదా. పైగా చదువుకున్న పిల్ల రేవతిని ఇంట్లో ఉంచుకుని మీరు బుర్రలు బద్దలు కొట్టుకోవడం ఎందుకు? దాన్ని పిలిస్తే చక్కని సలహా ఇస్తుంది కదా. అమ్మా, ఏంటమ్మా నా పేరు తలుస్తున్నారు? ఏం లేదే, వీళ్ళు ముగ్గురు ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు. ఏమిటండి విషయం అంటే ఏం లేదంటూ నన్ను చప్పదండిని తీసి పడేసినట్టుగా పడేస్తున్నారు మీ నాన్న. ఏంటే, కట్టుకున్న వాడి గురించి కన్న కూతురికి కంప్లైంట్ చేస్తున్నావు? ఎవరితో ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పేంత తెలివితేటలు నీకు లేవు. ముందిద్దరు కిందికెళ్ళండి. ఏం నాన్న, ఎందుకంత సీరియస్ అవుతున్నారు? ఇప్పుడు అమ్మ ఏమందని, ఏం మాట్లాడుతున్నారో చెప్పమంది. బిజినెస్ గురించి మాట్లాడుతున్నావని చెప్పానమ్మా, చెప్పాను కదే. వెళ్ళండి. అయితే ఆ బిజినెస్ గురించి మేము మాట్లాడొచ్చు కదా. ఏమ్మా, అదంటే చదువు సంజయ్ లేని వాగుడిగా. నువ్వు కూడా దానిలా మాట్లాడతావేంటి? ముందు దాన్ని తీసుకుని కిందికెళ్ళు. అది కాదు నాన్న, నేను చెప్పేది. రేవతి,
ముందు మేము ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత నీతో డిస్కస్ చేస్తాం, సరేనా? ముందు అత్తయ్యని తీసుకుని కిందకి వెళ్ళు. సరే అమ్మా, పద మనం కిందికి వెళ్దాం. రేవతి, విషయం ఏమిటో నాకు తెలియదు గాని వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో పన్నాగం పన్నుతున్నారే, అది మాత్రం అర్థమవుతోంది. సర్లే అమ్మా, వదిలే. భాగ్యం, ఎక్కడున్నావో బయటికి రావే. రావే, నిన్ను నరికి పారేస్తాను, బయటికి రావే. వాసు, నాకెందుకు భయంగా ఉందిరా, కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. రావే, రా బయటికి రా, నిన్నే దిగిరా. ఎందుకయ్యా అలా గావు కేకలు పెడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడికి వచ్చి అరుస్తున్నావేంటి? ఏదైనా ఉంటే ఇంటికి మాట్లాడుకుందాం, అనవసరంగా మాట్లాడుకు. చేసిందంతా చేసి నల్లి ముత్తలా ఇక్కడికి వచ్చి నల్లిలా నక్కి ఇంకా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాంలే అంటున్నావు. నీదంతా స్వార్థం. నేను ఊరికే వదిలిపెట్టాలి, నరికి పోగులు పెట్టాలి. అవును, నేను అడవి మనిషిని, అనాగరికుండే. న్యాయం ధర్మం అని అడిగిన వాళ్ళంతా అడవి మనుషులైతే నేను అడవి మనిషినే. మీరందరూ మోసం చేసి కుట్ర చేసి గోపి పేరు మీద ఉన్న ఇల్లు దొంగతనంగా రాయించుకుంటారా? ఏంటి మామయ్య మీరనేది? ఇల్లు దొంగతనంగా లాక్కున్నారంటారేంటి? ఇల్లెవరూ లాక్కోలేదు మావయ్య, గోపి బావ తాకట్టు పెట్టారు అంతే. దానికి ఆయన సంతకం పెట్టారు. ఎవరికమ్మా ఇంకా కథలు చెబుతున్నావు? మీ కథలు నమ్మటానికి నేనే పిచ్చోని కాదు. ఇల్లు తాకట్టు పెట్టే కాగితాలని చెప్పి ఇల్లు షెడ్డు ఏకంగా రాయించేసుకుని వాణ్ణి అన్యాయం చేసి సంతకాలు పెట్టించుకున్నారు. వీళ్ళది నాటకం అని తెలియక ఆ పిచ్చోడు సంతకం పెట్టేశాడమ్మా. ఏంటి, ఇల్లు షెడ్డు రాయించుకున్నారా? వాసు, వాసు, మావయ్య ఇలా అంటున్నారేంటి? దొంగతనంగా కాగితాలు రెడీ చేసి గోపి బావతో సంతకం చేయించుకుని మోసం చేశారా? మాట్లాడవేంటి వాసు? అలా నిలబడి సైలెంట్ గా చూస్తావేంటి? ఆయన చెప్పేది నిజమా? అంత అబద్ధం అని చెప్పు వాసు. వాడు ఇంకేం చెప్తాడు? అన్ని పనులు చేసింది చేయించింది వాడే కదా. ఇల్లు రాయించుకోవడమే కాదు, అన్నేను కడుపుతో ఉన్న వదిన్ను బయట గెంటేశాడు. ఇక నుంచి ఈ ఇల్లు మీది కాదు, మళ్ళీ ఈ గుమ్మల్లో అడుగు పెడితే కాళ్ళు చేతులు విరిచేస్తాను అన్నాడట. బెదిరించి అవమానించి మెడపట్టి బయట గెంటేశాడట. తెలుసా నీకు?